జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర యాదవ్ సేవన అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సానుభూతి పేరుతో రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే జూబ్లీహిల్స్లో కోట్లాది రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులోనూ ఇదే తరహా అభివృద్ధి చేయనున్నట్లు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. యాదవ్ కి టికెట్ రావద్దని ముఖ్యంగా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనేక ఆరోపణలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ వాళ్ళ తండ్రి గారైనటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ మనందరికి సుపరిచితుడు. ఆయన పాపం 40 సంవత్సరాల నుంచి సోషల్ వర్క్ చేస్తూ ప్రతి ఒక్క సమస్యని ఆయన ఇంటి సమస్యలాగా తీర్చుతూ ఎవరిని కూడా హాని చేయకుండా ఒక మంచి మా కులంలో కూడా చిన్న శ్రీశైలం ఆత్మీయుడు అందరినీ కలుపుకోే వ్యక్తిగా పేరు తెచ్చుకునే వ్యక్తిని 40 ఏళ్ల కింద అప్పట్లో పొలిటికల్ గా చేసిన ఏదో పొరపాట్ల వలన రౌడ్ షీటర్ వేసిందని ఆ ముద్ర వేసి ఈ రోజు నవీన్ యాదవ్ కొడుకు టికెట్ రాకుండా చేయడం ఎంతో దౌర్భాగ్యం మనం అందరం కూడా చూసినాం. అయినప్పటికీ కూడా అన్ని పక్కన పెట్టి ఈ రోజు కష్టపడిన వాళ్ళకే గెలిచిన వారికి టికెట్ ఇస్తామని దిశగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వేలు చేయించి అదే విధంగా తప్పకుండా నవీన్ యాదవ్ టికెట్ ఇస్తేనే అక్కడ మనం గెలుస్తామని చెప్పి ఉద్దేశంతో ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. యాదవ్లే కాదు బీసీలందరూ కూడా అన్ని కులాలు కూడా ముఖ్యంగా అక్కడ మైనారిటీస్ అండి చాలా మటుకు మైనారిటీస్ 1,00,000 ఓట్లున్న మైనారిటీస్ కూడా మేము నవీన్ యాదవ్ గెలిపిస్తామని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయినారు అక్కడ 1 వీక్. సో ఇది చివరిగా చూస్తే ఇది 1 సైడ్ వార్ గా మేము అందరం కూడా త్వరలోనే